వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము టమాటా పప్పు చేసుకుందామండి. ఈ టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరీ పలుసుగా కాకుండా కొంచెం చిక్కగా చేసుకోవాలండి టమాటా పప్పు, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనము టమాటా పప్పుకి ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 2 కప్పులు కందిపప్పు తీసుకున్నామండి. ఈ కప్పుతో నేను 2 కప్పులు తీసుకున్నాను కందిపప్పు. మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పులు కందిపప్పు బాగా కడిగి నానబెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పప్పుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందామండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు: టమాటాలు 2 కప్పులు పప్పు వేసాం కాబట్టి 200 గ్రాములు టమాటాలు వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 చిన్న ఎల్లిపాయలు కచ్చాపచ్చ దంచి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియను, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర పోపుకి వేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగేటప్పుడు ఇప్పుడు మనం ఎల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకుని ఎల్లిపాయని టమాటా పప్పులో ఎల్లిపాయ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి పప్పు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది బాగా వేగాలండి. కొంచెం ఆయిల్లో కొంచెం మంచిగా వేగేటట్టు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో చూడండి మొత్తం కూడా ఆయిల్లో వేగాలి ఇది. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్, పసుపు వేసుకుందామండి. పసుపు 1 చెంచా పసుపు వేసుకుందాము. అంటే చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను పప్పులోకి. పసుపు 1 స్పూన్. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ టీ స్పూన్తో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా కొంచెం బాగా మగ్గాలి. ఇవి అడిగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి మనం. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాము. పప్పులో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ అండి, ఇది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి పప్పులో. కరివేపాకు కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. ఆయిల్ అయితే నేను కొంచెం వేసానండి, పప్పులో ఎక్కువ ఆయిల్ పట్టదు, అందుకని కొంచెం వేసాను. ఇప్పుడు మనం 200 గ్రాముల టమాటాలు, అంటే పెద్ద సైజు టమాటాలు అయితే ఒక 5 టమాటాలు తీసుకోవాలండి. వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా ముక్కలు చేసి పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి. మరి పెద్ద ముక్కలు అయితే లేట్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ టమాటా మొత్తం కూడా బాగా మగ్గాలండి. బాగా మెత్తబడే అంతవరకు వేపుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 చెంచా కారం వేసుకుందామండి. చిన్న టీ స్పూన్తో 1 చెంచా వేస్తున్నానండి కారం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా కొంచెం టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. టమాటా పప్పులో ఖచ్చితంగా కొంచెం కారం కూడా వేయాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి సన్నగా ఉడికించుకుందామండి. ఇప్పుడు బాగా ఉడికింది టమాటా.
చింతపండు గుజ్జు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు గుజ్జు తీసి వేసుకోండి. ఎక్కువ చింతపండు వేస్తే కూడా బాగుండదు. టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు కొంచెమే సరిపోతుంది. చూడండి బాగా ఉడుకుతుంది. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న పప్పుని ఇందులో పోసేసుకుందామండి. కందిపప్పు ముందుగా మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పప్పుని ఈ టమాటాలలో వేసేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా బాగా కలపాలి. ఇది కూడా ఇప్పుడు మనం పోసేసుకున్న పప్పులో కొంచెం నీళ్ళు వేసుకొని అది కూడా మొత్తం పోసేసుకుందామండి. ఆ వాటర్ కూడా పప్పులో ఉన్న వాటర్ కూడా మొత్తం పోసేసుకున్నాము. ఈ వాటరే సరిపోతాయండి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో టమాటా పప్పు కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి, చిక్కగా ఉండాలండి. మరి పప్పు చారులాగా పలసగా చేస్తే బాగుండదు. ఈ విధంగా చేసుకుని చాలు. ఇది బాగా సన్న మంట మీద కొద్దిసేపు బాయిల్ చేసుకుందామండి. కనీసం ఒక 10 నిమిషాలన్నా బాయిల్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టిన వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మా వంటలన్నీ వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. చూడండి ఎన్నో రకాల వంటలు, టేస్టీ వంటలు పెడుతూ ఉంటాం మేము. తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్లో పెట్టండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.